మీ పాలన చాలా బాగుంది. అభివృద్ధి పనులు కూడా బాగా చేస్తున్నారు. మాకు అన్ని రకాల పథకాలు అందుతున్నాయి. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరిస్తే చాలు అంటూ ఒంగోలు నగరంలోని 3, 4 డివిజన్లకు చెందిన ప్రజలు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావుకు తెలిపారు. సుపరిపాలన తొలడుగులో భాగంగా ఎమ్మెల్యే దామచర్ల రెండవ రోజు నగరంలోని 3, 4 డివిజన్లలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. డివిజన్లలో ప్రతి ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకున్నారు. కబేలా బజార్లో నివసించే ప్రజలు తమకు సైడ్ డ్రైన్లు సరిగా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని చెప్పగా స్పందించిన ఎమ్మెల్యే దామచర్ల మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను పిలిచి ఎస్టిమేట్లు వేయాలంటూ ఆదేశించారు. అక్కడి నుంచి ఇస్లాంపేటలోని పలు కాలనీల్లో ఎమ్మెల్యే దామచర్ల ఇంటింటికి తిరిగి ఏడాది సుపరిపాలన గురించి అడిగి తెలుసుకున్నారు. కొంతమంది ఇళ్ల వద్ద చిన్న చిన్న బండ్లు పెట్టుకుని జీవనోపాధి పొందుతున్నామని తమకు సాయం చేయాలంటూ వేడుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే డీజేఆర్ ట్రస్ట్ ద్వారా తోపుడు బండ్లు అందిస్తామంటూ హామీ ఇచ్చారు. కరుణా కాలనీకి చెందిన విజయభారతి అనే మహిళ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తమ కాలనీకి వస్తున్నారని తెలుసుకుని టీ పెట్టి అందరికీ అందించారు. ఇస్లాంపేటలోని లిటిల్ ఏంజిల్స్ హై స్కూల్ విద్యార్థులు ఎమ్మెల్యే దామచర్లకు చప్పట్లు కొడుతూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, టీడీపీ నగర నాయకులు, డివిజన్ నాయకులు, బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు. నెక్స్ట్ మంత్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మంత్ పెన్షన్ ఓపెన్ అవుతుంది. అంతకుముందు కరెంట్ ఎక్కువ ఉందని అబ్బాయి పరిస్థితి ఏముంది? 6,000 వస్తాయి అబ్బాయి పింఛన. అవి ఎక్కువ రావట్లేదు. 15,000 పూర్తిగా ఇంకా బెడ్ మీద ఇంకా కదలటానికి అబ్బాయి కదలడు కదా అసలు. ఇట్లా దోగేస్తానే వస్తాడు, కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు. 75% ఉంది. మళ్ళీ ఒకసారి రివైజ్ చేయించుకుంటే ఇది 2009లో ఇచ్చారు. చిన్నప్పుడు ఇచ్చారు. మళ్ళీ ఒకసారి రివైజ్ దగ్గర స్కూల్ దగ్గర మీరు మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు అడిగితే పెట్టమంటే పెట్టాము. వెయిటింగ్ లిస్ట్ ఉంది. స్టేటస్ వెయిటింగ్ లిస్ట్లో ఉంది. మెసేజ్ వస్తుంది. ఇబ్బందులు లేవా? ప్రతి ఓటు ఇంటి డ్రైనేజ్ అప్పుడు వారం రోజులు స్పెషల్ డ్రైవ్ పెట్టాం కదా. ఏం చేశారు? ఎప్పుడు చేశారు? 2 నెలలు అయితే అట్లేదు. సంవత్సరం దాకా లేదు తీయలేదన్న. స్టార్టింగ్ ఆడికి వచ్చి 2 నెలలు తీశారన్న, అవి వెళ్ళిపోయారు. మళ్ళీ మేము వచ్చాం, మీరేమన్నా మళ్ళీ వస్తామో అన్నది సార్. నైట్ వెళ్ళిపోయారు. మీరు నైట్ రేపు పొద్దున చేస్తామన్నారు. మన ఎస్టిమేషన్ వేసుకుపోయారు. మొదలు పెడతారు, అది లోపల ఇస్తారు. మీరు కంటిన్యూ అలానే ఉన్నాయిగా. మీరు ఎక్క తీసుకోలేదు కదా. కానీ అటు బయట లేదా? ఓటింగ్ లేదు సార్. నేను ఓటు లేదు సార్. ఆగిపోయినాయి సార్. చెప్పండి. ఓటింగ్ అంత చెత్త అనేది కనపడకూడదు. అది ఎప్పటికప్పుడు ఎన్నాళ్ళు అయి ఉంటుంది కావాలంటే. ఎట్లా 10 మంది ఉన్నారు. కాలువలు తీసిన తర్వాత గంట సేపు చూసుకుంటే ఎన్ని రోడ్లన్నీ క్లీన్ అవుతాయి. కాలువలు అన్నా చేయమన్నాను. ఇదంతా కూడా క్లీన్ చేస్తారు. మంచినీళ్ళు సరిగా రావట్లేదు సార్. మాకు పురుగులు వస్తున్నాయి ఆ నీళ్ళలో. లేదు సార్, ఇక్కడ నుంచి మా వేదిక అసలు సరిగా రావట్లేదు. వర్షం పడితే నీళ్ళు వచ్చేసి మన దాంట్లో రాసుకుంటే
నీళ్ళు రావట్లేదు, కట్ చేసిన తర్వాత లైన్ మారుస్తాం, నీళ్ళు వస్తాయి. ఒప్పుకుంటారా? ఇంకా అలాంటప్పుడు రేపు అమృతలో ఎట్లా పెడతాం? ఇప్పుడు అసలు రావట్లేదు. ఇప్పుడైతే వస్తున్నాయి సార్, గంట వస్తున్నాయి. కాకపోతే వాళ్ళకి ఎక్కువసేపు కావాలి. అసలు రావట్లేదు, గంట కూడా అస్సలు రావట్లేదు సార్. మీరు వచ్చి కావాలి. అటువైపు ఉంటే అమ్మ ఒడి పడలేదండి, ఎందుకంటే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందండి. అందుకని పడలేదు. తల్లికి వందనం అమ్మఒడి మంచిగా ఉన్నా సార్, పెన్షన్ రావట్లేదు. వాళ్ళ మదర్ చనిపోయారు. పెట్టాం సార్ మనం టిఫిన్. అవును సార్, నెలకి సార్ చెప్పారు. నేను పావని దగ్గర పెట్టిందాను సార్. మనకి వాళ్ళు కూడా ఎవరు అడిగారు? కరుణాకాలికి ఒక్కటి కూడా రాలేదు సార్. కరుణాకాలికి ఒక్కటి కూడా ఇవ్వలేదు సార్. ఇప్పుడు 2 years నుండి అడుగుతుంది. 2 years బండి మధ్యలో ఎమ్ముకుంటా ఎంత వస్తుంది? అది నెలకి కదా తీసుకొని తీసుకొని నెల వచ్చేటప్పుడు మళ్ళీ బాడిగలు కట్టుకోవాలి. దగ్గర టచ్ చేయకుండా నేరుగా వెళ్ళిపోతారు. బయటికి రావాలి. కొంచెం పక్కన పెడతారు చేస్తే బాగుంటుంది. 4 చెప్పారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మీద 2వ రోజు ఈరోజు 3వ డివిజను 4వ డివిజను తిరిగాం. ఈరోజు ప్రజల్లో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ ప్రభుత్వంలో నుంచి ఉండే ఈ సంవత్సరంలో మార్పు కానీ అన్నిటి కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి ఇబ్బంది అలా ఒకటే, కొంచెం డ్రైన్లు ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి కూడా చెప్పారు. డ్రైన్లు కానీ శానిటేషన్లో కొంచెం అక్కడక్కడ ప్రాబ్లం ఉంటే దానికి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఖచ్చితంగా కూడా మార్పు అనేది డ్రైన్లు ఇవన్నీ కూడా మంచినీళ్ళు కూడా ఇచ్చే విధంగా దాన్ని కూడా తీసుకోవడం కూడా జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా కొంతమంది అయితే పట్టాలు ఇంకా బాడిగింట్లో ఉంటున్నాం, మాకు ఏదైనా పట్టాలు ఇవ్వమని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. అది కూడా దాన్ని కూడా అన్నీ నోట్ చేసుకోమన్నాం. మా బూత్ ప్రెసిడెంట్లు, మా డివిజన్ ప్రెసిడెంట్లు వీళ్ళంతా ఉన్నారు. మళ్ళా కూడా ఇది అయిన తర్వాత కూడా డోర్ టు డోరు పోయేసి డోర్లో ఉండే సమస్యలు కూడా మనం కూడా రాసుకోమంటున్నాం. ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఏదైతే 1 సంవత్సరం లోపల
మనం చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా, అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇళ్లల్లో సమస్యలు కూడా పోవాలి. చాలా పేదరికంగా చాలా ఇబ్బందుల్లో ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి డైలీ కూడా గడవటానికి కూడా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చాయి తెలిసి తెలియని కూడా కొన్ని ఉంటాయి. దాన్ని కూడా మనం డోర్ టు డోర్ వెళ్ళటం, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం చేస్తే 10 రూపాయలు వస్తుంది అనేది కూడా ఈరోజు ఇవన్నీ కూడా చేయటం కూడా జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు జరుగుతున్న ఈ పరిణామాల్లో 1 ఇయర్ మీద పూర్తిగా ప్రజల్లో ఒక మంచి వాతావరణం ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదే రేషన్ కార్డులు కూడా కొంతమందికి ఏంటంటే బైఫర్కేషన్ దగ్గర ఇబ్బందులు, తండ్రి కొడుకుల దగ్గర ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా తల్లికి వందనం దాంట్లో కొంతమందికి పిల్లలకి డబ్బులు పడలేదని చెప్పి రేషన్ కార్డు ప్రాబ్లం వల్ల కొన్ని ఉన్నాయి. అలాంటివన్నీ కూడా రెక్టిఫై చేయమన్నా. నాకు తగిలింది కూడా ఒక 3-4 తగిలినాయి. ఆ 3-4 కూడా ఇప్పుడు తిరిగిన 2 బూతుల్లో కూడా 2 డివిజన్లో కూడా ఇవన్నీ జరిగింది. దాన్ని కూడా రెక్టిఫై చేస్తాం. ఖచ్చితంగా ప్రజల్లోకి ఇబ్బంది లేకుండా తీసుకొచ్చే మార్గాలు మాత్రం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. తోపుడు బళ్ళు అడుగుతున్నారు, అవన్నీ మా ట్రస్ట్ ద్వారా వాళ్ళకు కూడా బళ్ళు కూడా ఇస్తామని చెప్పాం. ఒక 5-6 బళ్ళు అడిగారు, 5-6 బళ్ళు కూడా తోపుడు బళ్ళు ఇస్తాం. వాళ్ళంతా పేదవాళ్ళు, దోశ ఇడ్లీలు వేసేవాళ్ళు. మేము ఆల్రెడీ 200-300 బళ్ళు ఇచ్చున్నాం. ఇంకా ఈసారి తెచ్చే బళ్ళలో వాళ్ళకు కూడా ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు 3-4 డివిజన్లు సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంలో ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకి ఏ విధంగా అందుతున్నాయి, దాంట్లో లోటుపాట్లను సరిచేయటం కోసమే ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి తిరిగి వారికి ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలను తెలియజేయటం, అదేవిధంగా వారికున్న సమస్యలను కూడా తెలుసుకొని అవి పరిశీలించే దిశ కార్యక్రమం తొలి అడుగులో భాగంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం మొదలైంది. నిన్నటి నుంచి ఈ కార్యక్రమం మొదలైంది. ఈరోజు 3-4 డివిజన్లో ఈరోజు 3-4 డివిజన్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు మొత్తం పాల్గొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తుంది. ముఖ్యంగా ఏదైతే పెన్షన్లు 3,000 నుంచి 4,000 రూపాయలకు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన వెంటనే పెంచడం, అదేవిధంగా ప్రతి ఇంటిలోని ప్రతి బిడ్డకి తల్లికి వందనం డబ్బులు అందజేయటం వంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలు మాకు అందుతున్నాయని వాళ్ళు ఆనందంతో, హర్షంతో ఎమ్మెల్యే గారికి తెలియజేయటం జరిగింది. అదేవిధంగా ఏదైతే డివిజన్లో ఈ గత ప్రభుత్వంలో ఏ విధంగా ఈ 3-4 డివిజన్లో ముస్లిమ్స్ ఉన్న ఎక్కువ ఏరియాలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం గత 5 ఏళ్లలో 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎటువంటి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేదు. వాటిని అనేక సమస్యలను ఎమ్మెల్యే గారికి దృష్టికి చేసింది. ముఖ్యంగా రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, లైటింగ్ అని అనేక సమస్యలను ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి అధికారులు తెలిసి సత్వరమే చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదే డివిజన్ అధ్యక్షులు కానీ, ముఖ్య నాయకులు కానీ, హృదయపూర్వక కార్యకర్తలు కానీ, నాయకులు కానీ హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా తొలి అడుగు పేరుతోటి 4.1 ప్రజల్లోకి వెళ్ళటం జరుగుతూ ఉంది. ఈరోజు మా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి నేతృత్వంలో 3-4 డివిజన్లలో పర్యటించడం జరిగింది. ప్రజలందరూ కూడా నిరంకుశ పాలన అంతముంది, ప్రజాపాలన వచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెన్షన్ల పెంపు కానీ, గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం కానీ, అట్లాగే తల్లికి వందనం పేరుతోటి ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా నిరుద్యోగులకి ఈ డిఎస్సి ప్రకటన వేయటం కానీ, ఈరోజు పెద్ద కంపెనీలను తీసుకొచ్చి లక్షలాది మంది యువతకి ఉద్యోగాలు కల్పించే క్రమం, అట్లాగే అన్ని వర్గాల ప్రజలకి, రైతులకు కానీ, మహిళలకి రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సౌకర్యం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు, వాటితో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఒంగోలు నగరంలోని ఈరోజు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఈ బ్యూటిఫికేషన్, వీటన్నిటి పట్ల కూడా ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇంకా జాగ్రత్తగా
శానిటేషన్ మీద కావచ్చు, వీటి డ్రైనేజ్ వ్యవస్థ మీద కూడా శ్రద్ధ పెట్టి ఇంకా ప్రజల మన్నలు పొందే విధంగా కూడా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ 4వ డివిజన్లో పరిశీలకురాలుగా నియమించిన మా అన్న దామచర్ల జనార్దన్ రావు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి గడప గడపకు ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి మీకు 1 ఇయర్ అయింది, తొలి అడుగుగా మీ ఇళ్లలో ఎలా ఉందని చెప్పేసి అన్న దామచర్ల జనార్దన్ రావు గారు అడుగుతుంటే వాళ్ళు తీసుకొచ్చి గత గవర్నమెంట్లో ఇచ్చిన కాగితాలు, ఈ పట్టా కాగితాలు ఏం చేసుకోవాలో 4 గీక్కోటానికి కూడా పనికి రావట్లేదు. అయ్యా నువ్వు మాకు అన్నీ మంచిగానే చేసావు, ప్రతి ఇంట్లో పెన్షన్ వస్తుంది, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి డబ్బులు పడుతున్నాయి, గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వస్తున్నాయి, వినటానికే వినసొంపుగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి కుటుంబాన్ని కూడా టచ్ చేసిన మా అన్న దామచర్ల జనార్దన్ రావు గారు ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఇంకా మంచి పనులు చేయాలని చెప్పేసి లేని సమస్యలు ఉన్న సమస్యలతో సహా కలిపి ప్రతి ఒక్కళ్ళు డ్రైనేజ్ సిస్టమ్ కొంచెం బాగలేదని చెప్తున్నారు. 1 సంవత్సరానికే ఇన్ని చేసావయ్యా, ఇంకా నువ్వు 30 సంవత్సరాల అధికారంలో ఉంటే మాకు ఇంకా చాలా మంచి జరిగిద్దని ప్రతి ఒక్కళ్ళు పెద్దవాళ్ళు అయితే దీవెనలు ఇస్తున్నారు, చిన్నపిల్లలు అయితే ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మొత్తం అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి సవినయంగా తెలియజేసుకుంటున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 08592282623, సెల్ నెంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.